రేవంత్ రెడ్డి పొదుగాల లేస్తే రేవంత్ రెడ్డిని పొగిడేటటువంటి వ్యక్తులకు, రేవంత్ రెడ్డిని జాకీ పెట్టి లేపేటటువంటి వ్యక్తులకు, రేవంత్ రెడ్డికి దగ్గర ఉండేటటువంటి వ్యక్తులకు, అత్యంత సన్నిహితులకు, అనుచరులకు, వాళ్ళకు మాత్రమే రేవంత్ రెడ్డి పదవులు ఇచ్చుడు, వాళ్ళకే పోస్టింగ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తుంది తప్ప ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు రేవంత్ రెడ్డి పదవులు ఇస్తుండా? కాంగ్రెస్లో పుట్టి పెరిగి కాంగ్రెస్ పార్టీ జెండా మోసేటటువంటి వ్యక్తులకు రేవంత్ రెడ్డి పదవులు ఇచ్చిండా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి క్రియాశీలక పాత్ర పోషించినటువంటి లీడర్లకు రేవంత్ రెడ్డి పదవులు ఇచ్చిండా? మరి ఈ విషయంలో రేవంత్ రెడ్డి పైన కొంత వ్యతిరేకమే ఉంటుంది కదా ఖచ్చితంగా. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు. కారణం ఏంది? రేవంత్ రెడ్డి సీనియర్ లీడర్లకు ఎక్కడ కూడా పదవులు ఇచ్చే కార్యక్రమం చేస్తలేడు. ఆ విషయంలో రేవంత్ రెడ్డి పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం కదా. సోషల్ మీడియాలో కాంగ్రెస్ కార్యకర్తలు పని చేయలేకపోవడం అనేది బీఆర్ఎస్ సోషల్ మీడియా బలంగా ఉందనే సునీల్ కనుగోలు సహాయం కోరుకుంటున్న పార్టీ. కాంగ్రెస్ సోషల్ మీడియా బలంగా లేదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో బలంగా పనిచేస్తలేరు. బీఆర్ఎస్ సోషల్ మీడియా బలంగా ఉన్నది, బీఆర్ఎస్ సోషల్ మీడియా గట్టిగా ఉన్నది. కాబట్టి ఇక ఎట్టి పరిస్థితుల్లో సునీల్ కనుగోలును పట్టుకొస్తే సునీల్ కనుగోలు దగ్గర ఒక టీం ఉంటుంది, సునీల్ కనుగోలు దగ్గర సోషల్ మీడియా ఉంటుంది, సునీల్ కనుగోలు స్ట్రాటజీస్ కూడా చెప్తాడు. కాబట్టి సునీల్ కనుగోలును తెలంగాణకు పట్టుకొస్తే మొత్తం వాళ్ళే చూసుకుంటారు అనేటటువంటి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. మరి సునీల్ కనుగోలుకి ఏం పదవి ఇస్తున్నారు? సునీల్ కనుగోలు తెలంగాణకు వస్తాడు, రేవంత్ రెడ్డికి ముఖ్య సలహాదారుడు పోస్ట్ ఇస్తురా, లేకపోతే సునీల్ కనుగోలుకు స్ట్రాటజీ స్టార్ ఏమన్నా పోస్ట్ ఇస్తారా, లేకపోతే తెలంగాణకు సలహాలు ఇవ్వాలనేటటువంటి పోస్ట్ ఏమన్నా కొత్త పోస్ట్ ఏమన్నా క్రియేట్ చేస్తారా? చేయరు కదా. ఉన్న పోస్ట్నే రేవంత్ రెడ్డి ఇవ్వబోతుంది. ఏందది? సీఎంకు పబ్లిక్ అఫైర్స్ అడ్వైజర్, సీఎం పబ్లిక్ అఫైర్స్ అడ్వైజర్ పదవిలో సునీల్ కనుగోలును నియమించనున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రికి పబ్లిక్ అఫైర్స్ అడ్వైజర్ అని ఉంటారు. అంటే జనాలు ఏమనుకుంటున్నారు, జనాలకు ఏం చేయాలి, జనాల వర్షన్ ఏంది, జనాలకు ఏం సమస్యలు ఉన్నాయి, జనాలకు ఏ సమస్యలకు పరిష్కారం తీసుకురావాలి, ఏం కథ అనేది పబ్లిక్ అఫైర్స్ అని చెప్పి ఒకటి అడ్వైజర్ ఉంటాడు ముఖ్యమంత్రికి. అడ్వైజ్ అంటే సలహాదారుడు. పబ్లిక్ అఫైర్స్ అడ్వైజర్ సలహాదారులు ఉంటారు. జనాలకు ఏంది ఏం కథ అనేది మొత్తం ముఖ్యమంత్రికి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు సునీల్ కనుగోలుకు సీఎం పబ్లిక్ అఫైర్స్ అడ్వైజర్ పదవిలో సునీల్ కనుగోలుకు కాంగ్రెస్ ప్రభుత్వం నియమించనున్నది. సునీల్ కనుగోలుకు మొత్తానికి సీఎం పబ్లిక్ అఫైర్స్ అడ్వైజర్ పదవి ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు మొత్తం సునీల్ కనుగోలు తెలంగాణలో జరుగుతున్నటువంటి అంశాలన్నీ కూడా రేవంత్ రెడ్డికి చెప్పాలి. గతంలో వేం నరేందర్ రెడ్డి పనిచేసిన ఈ పదవిలో సునీల్ కనుగోలుకు నియామకం. అంటే వేం నరేందర్ రెడ్డి కూడా ఇదే పదవిలో సలహాదారు పోస్టులో ఉన్నాడు. వేం నరేందర్ రెడ్డిని వీకేసి ఇప్పుడు సునీల్ కనుగోలును పెడుతురు.